5-6 మాసాలు మెడికల్ లీవ్ పెట్టి 5-6 మాసాలు హాస్పిటల్లో బెడ్ రిడన్, బెడ్ సోర్స్ వచ్చాయి పాపం. ఒకసారి వెళ్ళి చూచా, అయ్యా నువ్వు చెప్పే అద్వైతమే తప్ప విడిచి ఇంకా వేరే శరణ్యం లేదన్నాడు. ఏది దుంపదగా అంటే నరకం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను నేను, ఇంకా వేరే యమలోకం లేదు. ఇలాంటివి లేనివాడు సుఖంగా ఉంటే వేరే స్వర్గలోకం లేదు. స్వర్గం నరకం మన కల్పన అని మీరు చెబితే విన్నాను, ఇప్పుడు నిజంగా నా అనుభవానికి వచ్చినాను. ప్రారబ్ధం బతికించిందామని. వాడు పైనుంచి బడివాడు దెబ్బ తినకపోతే విడిదుంప దగ్గడికి అక్కడే పడిపోయి గిన్నెక ఇరగొట్టుకున్నాడు అనంటే వాడు కొట్టుకున్నాడా? నిమిత్త మాత్రం. కుమేమే బావిలో పడ్డా కూడా బతికొస్తావు. దివాదారి కోకే నీచే ఆజాతే. గుజరాత్ భూకంపం వచ్చిందా, అందరూ పోయారా? ఒక చిన్న పిల్ల ఆ రాళ్ల మధ్యలో ఎక్కడో మినుకు మినుకు అంటున్నదట, బయటకు తీస్తే ప్రాణంతో ఉన్నదని అన్నారు. అవి చెబుతున్నాడో ఏమో అనిపిస్తున్నది నాకు. ఆయన ఆ గోడల మధ్య ఎక్కడో ఇరుక్కుని పోయి నీచే ఆ కింద పడిపోతే ఆ జాతే హై మళ్ళీ బయటకు వస్తున్నారు. ఇన్కే జీనే కా కారణ్ ప్రారబ్ధ కించిన్ మాత్ర భీ చోట్ నహీ లగ్నే దేతి. వాళ్లు బతికున్నారనంటే ఆ ప్రారబ్ధం వాళ్లకు ఏ కొంచెం కూడా, చోట్ అంటే దెబ్బ ఏమాత్రం తగలకుండా చేసిందన్నమాట. వాడి ప్రారబ్ధం అనోది. ఉల్టా హస్తే రహితే హాయిగా నవ్వుకుంటూ బయటకు వస్తున్నారట. తాయిసే అలాగేరా బాబు, హమారీ భీ ప్రారబ్ధనే రక్షాకి. ఆ నిప్పులో పడ్డానని నేను కాలిపోలేదంటే నా ప్రారబ్ధం అనుకోరాదు. సుఖ ప్రారబ్ధం, దీనికి సుఖ ప్రారబ్ధం అని పేరు. బతికే యోగం ఉంటే, సత్య యోగం ఉంటే దుఃఖ ప్రారబ్ధం. పరాశరనే ఎన్ని రకాలుగా సమర్థిస్తున్నాడు, ఎన్ని శాస్త్రవాక్యాలకు ఆయన సమన్వయం చేస్తున్నాడు. మనకు ఇంకా మనస్సులో ఏ రకమైనటువంటి సందేహాలు లేకుండా గట్టిపడడానికి మనకు కలిగే జ్ఞానం. సరే మంచిదే, ప్రారంభం అయింది. ఇస్కా అర్థసున్. ఇప్పుడు నేను దీని తాత్పర్యం చెప్తాను విను. నేను నిప్పులో పడ్డాను, కాలిపోలేదు అని నేను చెప్పానంటే నిజంగా నమ్ముతున్నావా? ఇది చాలా బ్రహ్మాండమైన విషయం. నాకు స్పృహ లేకుండా పోయిందంటే నమ్ముతున్నావా? మై చైతన్య స్వయం ప్రకాశ స్వరూపం. చైతన్యం అంటే స్వయం ప్రకాశం, అది మన ఆత్మస్వరూపమే. కిసి మనాదికింద్రియం కా మై విషయ నహి. నేను దేనికి విషయం కాదు, నేను ఆబ్జెక్ట్ కాదు, నేను సబ్జెక్ట్. ఆప్నే ఆప్ భీ మై అప్నే ఆప్ కా విషయ నహి. నేను కూడా నాకు విషయం కాదు. బాగా వింటున్నారా? నేను ఇతరులకు గోచరించను. నా జ్ఞానం అండి, నా జ్ఞానం ఇతరులకు గోచరించదు. నా శరీరం గోచరిస్తుంది. నా జ్ఞానము నా జ్ఞానానికి గోచరించదు. బాగా వింటున్నారా? స్పృహదప్పి పడిపోవడం అనే మాటలో అంతరార్థం చెబుతున్నాడు ఆయన. నా జ్ఞానానికి వేరే దాని స్పృహ లేదు, నా జ్ఞానానికి నా స్పృహ లేదు. ఆప్కా విషయ నహి. ఆత్మాశ్రయాది దోష్, ఆత్మాశ్రయ దోషం అనేది వస్తుంది అలా చెబితే. యహీ ముజ్కో స్వపర్కి సుధీ నథి. స్వపర స్పృహ లేకుండా పడిపోవంటే అర్థం అదిరా. అంతేగాని తాగి పడ్డానా చేశానా అని నానా మాటలు అంటావేమిరా, గురువు గారనే గౌరవం కూడా లేకుండా నీకు. రే శిష్యాధమా, ఏంటిలా మాట్లాడుతావు? నేను చెప్పిన మాటలో అంతరార్థం గ్రహిస్తావేమో అని నేను కథ చెబితే నన్నే చివటి పెడతావా? మూచుకో అగ్నినే నహి దాహకియా ఇస్కా అర్థసున్. అగ్ని నన్ను ఎందుకు గాల్చలేదు అంటే నాకు స్పృహ ఎందుకు లేకపోయిందనే దానికి అర్థం చెప్పాడు. ఏంటి? ఆత్మస్వరూపం, దానికి తన స్పృహ ఉండదు, ఇతరుల స్పృహ ఉండదనంటే అర్థం స్పృహ లేదని కాదు, ఇతరులు కనపడరు, తనకు తాను కనపడని అర్థం. అంతేగాని స్పృహ లేకపోవడం కాదు. స్పృహ లేకపోతే అది జ్ఞానమే కాదు. అర్థమైందా ఎంత సూక్ష్మంగా ఉందో భావం? మరి అగ్ని ఎందుకు గాల్చలేదంటావంటే, జోమై చైతన్య సమాధి కాల్మే తథా సుషుప్తి కాల్మే నిర్వికార్ నిర్వికల్ప్ సర్వదృశ్యసే రహిత్ స్వయం ప్రకాశ రూపథా. ఏంటి? సుషుప్తి కాలంలో, సమాధి కాలంలో ఎలా ఉంటాను నేను? నాకు ఏ వికల్పం లేదు, వికారం లేదు, మార్పు లేదు, స్వయం ప్రకాశంగా ఉంటుంటా. అంతే కదా? సోయి మై చైతన్య జాగ్రత్త స్వప్నాదిక అవస్థామే, ఆ చైతన్యమే
జాగ్రత్తలో స్వప్నంలో ఏమైపోతున్నదో తెలుసా? తథా విషయ ఇంద్రియోకే సంబంధ రూప అగ్నిమే అసంగ నిర్వికారకం. మామూలు మానవుల పరిస్థితి ఏంటంటే సుషుప్తిలోనూ సమాధిలోనూ ఏ వికారాలు లేకుండా, ఏ విషయ ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటుంటారు. మళ్ళీ జాగ్రత్త స్వప్నాల్లోకి వచ్చేసరికి విషయాలతో సంబంధం ఏర్పడుతుంటుంది. ఇది మామూలు మానవుడి జీవితం. మరి జ్ఞాని జీవితం ఏమిటంటే సుషుప్తి సమాధిల్లో ఎలా ఉన్నారో అది విషయం. జాగ్రత్త స్వప్న దశల్లో కూడా అలాగే విషయము లేనప్పుడు అవి ఎలా కనపడవో, విషయం ఉన్నప్పుడు కూడా దాంతో సంబంధం లేకుండా బతుకుతుంటారు. విషయ ఇంద్రియంకే సంబంధ రూప అగ్నిమే అసంగ నిర్వికార్పం. విషయము ఇదేది ఇంద్రియము ఈ రెండు వరపిడి పెట్టుకుంటే వచ్చే అగ్ని లాంటి ఏ సంబంధం ఉన్నదో బ్రహ్మాండమైన భావం ఇదే. విషయంతో మనస్సు రాపిడి చెందుతున్నది, అప్పుడు అగ్ని పుట్టుకొచ్చినట్టు ఏదో సుఖ దుఃఖాలు పుట్టుకొస్తున్నాయి. అలాంటిది నాకు లేదురా, ఆ అగ్ని నన్ను సోకటం లేదురా అంటే అర్థం అదిరా. మరి అవ్వకు ఎంత హాయిగా ఉంది. బాగా విడమరిచి చెబితే ఎంత వాడైనా సరే అద్వైతం అంటే ఇదా అని విస్తూపై చూడవలసిన భావం ఇది. నీకు ఏ గ్రంథంలో దొరకదు. అన్యథా భావ్ మై చైతన్య కదాచిత్ భీ నహీ హోతా. మరో విధంగా మారటం అనేది చైతన్యానికి ఉండనే ఉండదు. అది ఏ దశలో కూడా ఒకే విధంగా ఉంటుంది. అందువల్ల అగ్ని సోకదనంటే అర్థం ప్రపంచం అనే అగ్నితో సంబంధం నాకు లేదు. నేను ప్రపంచంలో ఉన్నప్పటికీ, అంటే అగ్నిలో ఉన్నప్పటికీ అగ్ని సెగ సోకదనే మాటకు అర్థం ఎంత చక్కగా చూస్తున్నాడో చూడండి. ఏ ముజ్కో దృఢ నిశ్చయ థా యహీ అగ్ని కా స్పర్శ హై. ఏ ముజ్కో దృఢ నిశ్చయ థా యహీ అగ్ని కా స్పర్శ హై. జైసే ఆకాశకో ఏ నిశ్చయ దృఢకై. ఇప్పుడు ఆకాశాన్ని పోలికబెట్టి చెబుతున్నాడు. ఆకాశం అగ్నిలో లేదు, దాన్ని అగ్ని గాల్చిందా? ఒరే జడాకాశమే అగ్ని కాల్చకపోతే చిదాకాశాన్ని కాలుస్తుందట్రా. ఆ నిశ్చయం అని చెప్పు. అయితే మరి మనం పోతామా లేదా? ప్రహ్లాదుడు పోలే. నువ్వు పెద్ద గొప్పగా చెబుతావే ప్రహ్లాదుడు అగ్నిలో పారేసినా కాలిపోలేదని. తర్వాత ప్రహ్లాద చరిత్రను చదివావా? భాగవతం చూచావా? ఏమయ్యా, భాగవతం తర్వాత ప్రహ్లాదుడి కథ చెప్పలే? ప్రహ్లాదుడు యుద్ధాలు చేశాడు తెలుసా? ప్రహ్లాదుడు ఎంత తెలివితేటలున్నవాడు అనిపించుకున్నాడో మొదట్లో, అంత తెలివి తక్కువ వాడయ్యాడు. ప్రహ్లాద అజగర సంవాదం ఎన్ని ఉన్నాయి గొడవలు. ప్రహ్లాదుడు మరణించలేదట్రా చివరకు. అయితే ప్రహ్లాదుడు జ్ఞాని ఎలా అయ్యాడు? ప్రహ్లాదుడు శరీరం పోయింది, ప్రహ్లాదుడు పోలే. అది జ్ఞాని అంటే అర్థం. అంతేగాని ఎప్పటికీ ఉంటామని కాదు. ఉంటామనంటే ఆత్మస్వరూపంగా ఎప్పుడూ ఉంటాం, అనాత్మ అనే ఉపాధి రూపంగా ఉండం. ఉపాధి పోతే పోయింది. ఏమట? ఇప్పుడు రోజు స్నానం చేసి పాత దుస్తులు వదిలేసి ఆ బాత్రూంలో కొత్త బట్టలు ధరించి వస్తుండే మనం. ఏది పోయిందా? నా కవచం, నాకప్పుడు బోంతా పోయింది. నేనున్నాగా, నేను బతికే ఉన్నాగా. అలాగే ఆత్మ అనేటువంటి శరీరం బతికుంటుంది, శరీరం అనేటువంటి వస్త్రం దూరం అయిపోయి ఉంటుంది. అంతవరకే. అలా భావన చెయ్యి. అంతేగాని కాలిపోము చేయము అనేటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. ఏ దృఢ నిశ్చయకార్. నువ్వు కూడా ఇలాంటి దృఢ నిశ్చయం చేసుకో, బాగుపడతావు. ఏ మైత్రేయ శ్రీపరి ఏ కథా సున్. దేని మీద ఒక కథ చెబుతావి, నువ్వు ఇంకో కథ చెబుతా. ఏ కథ ఎంత అర్థమైందో నీకు ఆ కథ అంత అర్థం అవుతుంది. నాకు తెలుసు. నువ్వు మళ్ళీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తావు. ఏక్ సమయ దత్తాత్రేయ స్వాభావిక వన్మే విచరతా థా. త్రిపుర రహస్య కర్త వస్తున్నాడు దత్తాత్రేయ మహర్షి. ఆయన పెద్ద అవధూతాడు. మహారాష్ట్రలో అయితే, మహారాష్ట్ర కర్ణాటకలో అయితే దత్తాత్రేయ కల్ట్ అని అబ్బో తట్టుకోలేం. అంత బ్రహ్మాండమైనగా చూస్తారా మహానుభావుని. స్వాభావిక వన్మే విచరతా థా. వనంలో దొరుకుతున్నాడట. తిష్టాన్ మే జో పక్షి థే తథా మృగాది పశు థే వే సర్వ శివ శివ పుకార్తే థే. అక్కడ పక్షులు మృగాలు అన్నీ శివ 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 అంటున్నాయట. దత్తనే కహా. వాటి వైపు చూచి దత్తాత్రేయుడు శివతో ఆపై శివకే పుకారనేసే క్యా ప్రయోజన హై. మీరే శివస్వరూపమైనప్పుడు శివ శివానికి ఆకలి పెడతారేమిటే మీ దుంపల దగ్గ అని చివాట్లు పెట్టాయట ఆయన. మీరే శివస్వరూపులు. అల్లాహో అక్బర్ అనేటువంటి ముస్లింలకు సవాల్ ఇది. ఒరే మీరు అల్లా కాదట్రా, మీకు అద్వైత భావం లేదా? మరి అల్లాహో అక్బర్ అని కేకలు పెడతారే.
అని కబీర్ దాస్ కేకది. కబీర్ దాస్ ముస్లింలను చీవాట్లు పెట్టాడు, హిందువులను చీవాట్లు పెట్టాడు. ఆయన చీవాట్లు పెట్టని వ్యక్తి లేడు. వీళ్ళందరూ కబీర్ దాస్కు రుణపడి ఉన్నారు. మహానుభావుడు ఆయన. అదే సంప్రదాయం ఇది. ఉత్తరాయ అప్పుడు జవాబు వచ్చిందట. జబ్ సర్వ శివ హైతో పుకార్నా న పుకార్నా భీ శివ హై. అవన్నాయట, అంతా శివస్వరూపమైనప్పుడు దత్తాత్రేయ మహర్షి మేము కేకలు పెడితే పెట్టినా శివస్వరూపమే, పెట్టకపోయినా శివస్వరూపమే కదయ్యా. ఏంటయ్యా ఎందుకు కేకలు పెడతారంటారు ఏంటయ్యా? చూశారా? దత్త ఆగే చలే, గజం మిథ్యా పలాయనం మిథ్యా అన్నట్టున్నది ఇప్పుడు. దత్త ఆగే చలే తబ్ శీష్ కా జటా ఏక వృక్ష సే అటక్ గయి తబ్ విచార్. వెంటనేది నిదర్శనమైందట తన దినచర్యలో. ఈ జడలు పెంచుకొని ఉన్నాడుగా ఆయన, ఒక జడ ఆ ముండ్ల కంపకు తగులుకున్నదట. విచార, ఆలోచించాట, ముందుకు పోవడానికి లేదు. స్థావర్ జంగం సర్వ శివ. అప్పుడు ఆ పక్షుల బోధ మనస్సుకొచ్చి స్థావరాలు జంగమాలు అంతా శివస్వరూపమే. కైసే చుటాకర్ జావు, ఎలాగా నేను దాన్ని వదిలేసిపోవడం, దాన్ని లాక్కోవాలి కదా. లాక్కుంటున్నానంటే అది శివం కాదనేగా నా ఉద్దేశం, శివం కాకుంటేనేగా. పునః విచారాకి మళ్ళీ ఆలోచించి అట్ట లాక్కుంటే మాత్రం ఏమట, లాక్కుంటే శివతత్వంలోంచి బయటకు వచ్చాననేమైనా అర్థమవుతుంది. జబ్ సర్వ శివ హై తబ్ చుటానా న చుటానా తథా చుటానే వాలా భీ శివ హై. అంతా శివస్వరూపమైనప్పుడు నేను లాక్కుంటే మాత్రం శివ కాదా, లాక్కోకపోయినా శివ కాదా, లాక్కునేటువంటి నేను శివస్వరూపం కాదా? ఏ పని చేస్తే ఏమట, కనుక లాక్కుంటా. ఆ జడ లాక్కుంటేనేమట. జీవితం ఎలా సాగాలో చెబుతున్నారు. ఒక అద్వైత జ్ఞాని ఎలా జీవించాలో చెబుతున్నాడు. ఒకటి చేస్తే తప్పు, ఒకటి చేస్తే ఒప్పు అనే భావం ఉండకూడదు, అంతా సమానం. అయితే నీకు నిజాయితీగా ఉండాలి. ఆ మాట అన్నారు కదా, అద్వైతులు వస్తున్నారు, చెంబు తపేలా లోపలేసుకోమన్నారు. నీదేమిటి నాదేమిటి అంతా భగవత్ స్వరూపమే అని ఆ చెంబులు తపేలు తీసుకోపోతారో ఏం కర్మో. ఇప్పుడు అద్వైతులు అంటే నమ్మకం రాని అలాంటి పాడు పేరు తెచ్చుకున్నారు. కాదు, నిజాయితీ గల అద్వైతే అయితే వాడు ప్రపంచంలోనే ఉండి ప్రపంచంలో నలుగురి మధ్య బతకగలడు. ప్రపంచానికి అర్థమైనా కాకపోయినా వాడు ఒక పెద్ద అనిర్వచనీయమైన వ్యక్తిగా కనపడుతుంటాడు అందరికీ. వాడిని అర్థం చేసుకోవడం మహా కష్టం. చేసుకోలేదని వాడేం బాధపడడు, చేసుకున్నారని ఉప్పొంగిపోడు. మే దేశకే రాజా భవానీనే స్వప్న దియా. ఆ దేశమేలే రాజుకు ఆ భవానీ స్వప్నంలో కనిపించిందట. మేరా తుజ్కో తబ్ దర్శన్ హోగా జబ్ అప్నా మనుష్య శరీర్ బలి దేవేగా. రే, నీ శరీరాన్ని నాకు బలి ఇస్తే నీకు నేను దర్శనమిస్తారా అన్నదట అమ్మవారు ఆ రాజుగారి. దేవీకే తాత్పర్యకో మూర్ఖ రాజానే న జానా. వీడు మూఢుడట ఈ రాజు. ఆ దేవి ఏ దృష్టితో ఆ మాట అన్నదో వాడికి అర్థం కాలేదట. ఆపనే నగర్ మే ఢంఢోరా ఫేరాకి ఒక మనుష్య శరీరం ఇవ్వమన్నదట. తన శరీరం ఇవ్వడం వాడికి ఇష్టంలే. అందువల్ల జో అప్నా శరీర్ దేవే తీసుకో ధన్ బహుత్ మిలేగా. ఒరే, ఎవడైనా మీ శరీరాన్ని నాకు ఇచ్చారనంటే మీకు చాలా డబ్బు ఇస్తా అన్నట్టు. ఎందుకు? ఇన్సూరెన్స్ ఇది. వాడు చచ్చిన తర్వాత కుటుంబానికి వచ్చినట్టు వీడు బలైపోతే కుటుంబమైన సుఖంగా ఉంటుందనే దృష్టితో ఎవడైనా వస్తాడేమోనని వాడి గోల. కిసీనే భీ స్వీకార్ నహికి, ఎవడు ఒప్పుకోలేదట. తబ్ ప్రాతకాల్ రాజా జిస్ వన్ మే షికార్ ఖేల్నేకే నికాసా. బయలుదేరాట, వాహ్యాళి బయలుదేరాట రాజు. దిస్ వన్ మే దత్ భీ విచరితే. అప్పుడు దత్తాత్రేయుడు కూడా తిరుగుతున్నాడట ఆ వనంలోనే. కైసే దత్ హై నా హిందూ నా ముసల్మాన్ ప్రతీత్ హోతే హై. ఆ దత్తాత్రేయుడు ఎలా కనిపిస్తున్నాడట ఆయన కంటికి? హిందువు కాదు, ముసల్మాన్ కాదు, నా వర్ణి నా ఆశ్రమి నా మూర్ఖ నా పండిత్ మాల్లూమ్ హోతే హై. మూర్ఖుడు కాదు, పండితుడు కాదు. ఒక అద్వైతి వాలకం ఎలా ఉంటుందో వర్ణిస్తున్నాడు. తిన్కో దేఖర్ రాజానే పూఛాకి తుమ్ కౌన్ హో. ఎవరయ్యా నువ్వు? దత్తనే కహా శివ హో. నువ్వెవరో? నేను శివుణ్ణి. రాజానే జానా ఏ మూర్ఖ హై. ఇప్పుడే వీడేదో మూర్ఖుడుగా ఉన్నట్టున్నాడు. ఇసుకే మారనేగా కోయే దోష నహి. వీడిని చంపితే మనకేం పాపం అంటదు. నౌకరోసే హుకుం దియా కి ఇసుకో బాంధులేవే. ఇక వీడిని కట్టి తీసుకురాండి అన్నమాట. తినోనే వైసే హి కియా. దత్ జైసే
అబంధ అవస్థ మీద థా తైసే హి బంధ్ మే రహా. బద్ధుడు కానప్పుడు ఎలా ఉన్నాడో వాళ్ళు కట్టేసి బందీ చేసినప్పుడు కూడా అలాగే ఉన్నాడు ఆయన. ఆయనలో ఏం మార్పు లేదు. हर्ष शोक को न प्राप्त हुआ, क्योंकि बंधने वाले और बंधन करने का साधन बंधन योग्य सर्व त्रिपुटी शिव है. బంధించేవాళ్ళు బంధనము బంధింపబడ్డవాడు ముగ్గురు శివుడే అనుకున్నాడు ఆయన. శివ్ त्रिपुटी शिव है, ये जिसको निश्चय था इसी से हर्ष शोक न हुआ. दत्त को देवी के देवल में ले गए. దేవడానికి వెళ్లారు. రాజానే పూछा तेरा माता पिता कौन है, నీ తల్లిదండ్రులు ఎవరయ్యా అని అడిగాడు. दत्त ने कहा शिव है. पुनः पूछा तेरा वर्णाश्रम कौन है, दत्त ने कहा शिव है. राजा ने कहा तेरा शीश देवी की ప్రసన్నత వాస్తే కాటితే హై, ఇందుగో నీ శిరస్సును నరికేస్తున్నారు, ఏంటి నీకు ఇష్టమేనా? दत्त ने कहा शिव है. राजा ने कहा तू कहां से आया है, कहां जाओगे? दत्त ने कहा सर्व शिव है. राजा ने कहा कुछ खाता पीता है, यहां తింటావా చేస్తావా? दत्त ने कहा सर्व शिव है. ये अशास्त्री जंगली देश का राजा था. दत्त के गले में रस्सी डाली, ఆయన మెడకు ఒక తాడు చుట్టి और खड्ग निकास कर चाहा, వరలో నుంచి కత్తి యువతలికి లాగి इसका शीश काटूं, ఇదిగో ఈ శిరస్సు నరికేయాలి. తీసి కాల్ మే ఆకాశవాణి హుయి, ఆ కత్తి ఆ మెడ మీద పెట్టేప్పటికీ ఆకాశవాణి. హే మూర్ఖ రాజా, ఆబ్ తక్ తూనే జానా నహి, ఇంతవరకు నీకేమైనా తెలివి వస్తుందేమో అని చూచా, తెలివి లేదు నీకు అసలు. इसको आदि से लेकर मारने वास्ते मियान से खड्ग निकास तक एक सा है. నీవు అతన్ని చూచినప్పటి నుంచి ఇప్పుడు కత్తితో అతని మెడ నరికే వరకు కూడా నువ్వు ఆయన వాలకం చూచావా? ఏమైనా మార్పు కనిపించిందా ఆయన ముఖంలో? హర్ష శోక్ కో ప్రాప్త నహీ హువా. ఏ విద్వాన్ హై, ఈయన మహాజ్ఞాని, తెలుసుకో. ఇస్కో సుఖ దేనే వాలా తథా దుఃఖ దేనే వాలా ఏక్ సా హై. సుఖ దుఃఖాలు రెండు సమానం అతనికి. కిసీకో భీ వర శాప్ నహీ దేతా, ఎంతైనా శాపం ఇవ్వగలడు నీకు, కాని వరం లేదు, శాపం లేదు, మౌనంగా ఉన్నాడు. పూర్వజో సూచికే మైనే స్వప్న దియా థా, తిస్కా తాత్పర్య తూనే నహీ సంఝా. ఏమమ్మా బలి ఇవ్వమన్నావు కదటమ్మా? ఆరి పిచ్చివాడా, నేను నీకు స్వప్నంలో కనిపించి బలి ఇవ్వమన్నది ఏమిటో తెలుసా నీకు? శరీరాన్ని బలి ఇవ్వమన్నా. శరీరం బలి ఇవ్వమనంటే ఏమనుకుంటున్నావు నువ్వు? राजा ने दीनतापूर्वक कहा, हे मातेश्वरी तो तात्पर्य कहो. నాకు దాని అంతరార్థం తెలియదమ్మా, ఏమిటో చెప్పు. आकाशवाणी ने कहा कि पूर्व जो मेरा तूने अनेक जन्म से पूजन किया है, तिसका परम फल आत्मज्ञान है. నువ్వు ఎన్నో జన్మల నుంచి నాకు పూజ చేస్తూ వచ్చావు, నువ్వు సగుణోపాసకుడివి, నాకు తెలుసు. దాని ఫలితం ఏమిటో నీకు అర్థం కాలే. ఆ ఉపాసనా ఫలం ఏ జన్మకైనా బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్, ఆ జ్ఞానమే దానికి ఫలం, ఆత్మజ్ఞానమే. తిస్ జ్ఞాన్ కి ప్రాప్తి వాస్తే మైనే తుజ్కో ఏ ఉపదేశ్ కియా థా. అలాంటి జ్ఞానము నీకు కలగడం కోసరంగా నేను అనుగ్రహించి నీకొక చిట్కా ఉపదేశించా. ఏమిటది? మానుష సూక్ష్మ శరీర్ భేంట్ కర్ మేరా తుజ్కో సాక్షాత్ హోగా. మానవుడికున్న సూక్ష్మ శరీరాన్ని ఆహుతి చెయ్యరా, అది నాకు బలి ఇవ్వరా, నాకు అర్పించరా నువ్వు, అప్పుడు నీకు ఆత్మజ్ఞానం అనే ఫలితం ఇస్తానని ఇంత ఉన్నది అంతరార్థం. సూక్ష్మ శరీరం అంటే నువ్వు స్థూల శరీరం అనుకున్నావు, పిచ్చివాడా. స్థూల శరీరాన్ని కాదురా, అది హత్య. మర్డరర్స్ అందరికీ తెలుసురా స్థూల శరీరాన్ని ఆహుతి ఇవ్వడం, మరి ఒక జ్ఞానికే తెలుసురా సూక్ష్మ శరీరాన్ని హత్య చేయడం. అంటే అర్థం సూక్ష్మ శరీరం అంటే కూడా తెలియదా? మనస్సు ప్రాణం. ఆ మనస్సు ప్రాణం అనే రెండింటినీ సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నట్టు నాకు అర్పించేసి, మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మయ్యేవా అని భగవద్గీత చెప్పిందే, అలాగా నాకు సమర్పణ చేసే. అంటే వ్యష్టి మనస్సును సమష్టి జ్ఞానానికి, వ్యష్టి క్రియాశక్తిని సమష్టి క్రియాశక్తికి. అర్థమైందా? ఇప్పుడు వివరిస్తున్నాను నేను, ఖాళీ కమలేవాల భావం. వ్యష్టి రూపంగా పరిమితంగా ఉన్న జ్ఞానమే మనస్సు, దాని పరిపూర్ణ జ్ఞానానికి సమర్పించేసే. అపరిపూర్ణంగా ఉన్న క్రియాశక్తే ప్రాణం, అది పరిపూర్ణ క్రియాశక్తి. సర్వజ్ఞం సర్వశక్తి సమన్వితం అని భగవత్పాదుల మాట. పరమాత్మ ఎలా ఉన్నాడు? సర్వజ్ఞం సర్వశక్తి సమన్వితం. జ్ఞానం క్రియ,
ఈ రెండు కూడా పరిపూర్ణంగా ఉండడమే భగవతత్వం. మీ దగ్గర లేవు గనుక ఇవి దానిలో కలిపేశాయి. ఓ గంగా నది, నువ్వు పరిపూర్ణం కావాలంటే బే ఆఫ్ బెంగాల్లో పడిపో. అది ఆత్మాహుతి. అదిరా నేను నిన్ను బలి చేయమని చెప్పింది. అంతేగాని పిచ్చివాడా, ఆయన వండ పట్టుకొచ్చి నాకు బలి ఇస్తాను. నేనేం అంత పనికిరాని దాని అనుకున్నావా? तात्पर्य शरीर से आदि लेकर ब्रह्मादि के पर्यंत बंध मोक्ष सुख दुख हर्ष शोकादि सर्व नाम रूप प्रपंच मनन मन का मनन है. ఈ మొత్తం ప్రపంచమంతా ఏమిటనుకుంటున్నావు? బలి ఇవ్వడానికి యోగ్యమైనది. ఎందువల్ల? ఎందుకు దాన్ని బలి ఇవ్వడం? మన్ కా మనన్, మనస్సు యొక్క కల్పన. అదంతా ఈ స్థూల శరీరం దగ్గర నుంచి ఏదీ లేదు. పోయి అన్య రూపు ప్రపంచకా నహి. ప్రపంచం అంటే ఏదో కాదు, ఈ నామరూపాలే. ఈ నామరూపాలేవో కావు, మనస్సు యొక్క కల్పనే, కాల్పనికమిదంతా, అంతేగాని వాస్తవం కాదు. జగత్ ప్రతీత్ హోతా తో ఉన్కే అభావ్ సే జగత్ ప్రతీత్ హోతా. మరి సుషుప్తిలో కనపడదేం నీకు ఈ ప్రపంచం? సమాధిలో కనపడదేమి నీకు ఈ ప్రపంచం? అంటే నువ్వు చూస్తే కనిపిస్తుంది, చూడకపోతే కనిపించదు. ఎప్పుడు చూచావు? జాగ్రత్త స్వప్నాల్లో చూచావు. ఎప్పుడు కనిపించింది? నువ్వు చూస్తే అప్పుడే కనిపించింది. ఎప్పుడు కనపడదది? నువ్వు చూడలే. ఎప్పుడు? స్వప్నంలో సుషుప్తిలో. అర్థమైందా? ప్రమాణం పనిచేసినప్పుడు ప్రమేయం కనిపిస్తుంది, ప్రమాణం పనిచేయకపోతే ప్రమేయం కనిపించదు. ఒరే శాస్త్రం తెలియదు నీకు, పాడు తెలియదు. మన్కే అభావ్ సే జగత్ ప్రతీత్ హోతా నహి. నీ మనస్సే లేకపోతే ప్రపంచం ఎక్కడుందిరా? మనస్సేరా ప్రపంచం. ఇస్సే జానా జాతా హై జగత్ మనోమాత్ర హై పృథక్ నహి. జగత్ అంటే మనోమాత్రమే, అంతకు మించి మరేం లేదు. तो पूर्वोक्त मन मेरी भेंट कर पीछे जो शेष रहेगा सोई तेरा బంధ మోక్షసే రహితవా. అలాంటి మనస్సును నాకు అర్పించు. అది నేను చెప్పిన మాట. అది శరీరం నాకు ఆహుతి చేయడం అంటే అర్థం. మనస్సునేమో దగ్గర పెట్టుకుంటావు, శరీరాన్ని అది కూడా నీ శరీరం కాకుండా ఎవడో దారిని పోయేవాడు శరీరం తీసుకొచ్చి నాకు అర్పిస్తావా? ఎంత ధైర్యం రా నీకు! జైసే మన్ శరీర్ కా సహిత్ సర్వ జగత్ మేరా హై తేరా నహి. ఎందువల్లనంటే ఆ మనస్సు నాది, నాకివ్వు. నీది కాదు మనస్సు, అది నాది. నాది నీ దగ్గర ఇల్లడబెట్టాను నేను. ఇల్లడబెట్టిన సరుకు నాదని క్లెయిమ్ చేయవద్దు. అది నాకు భారీ. నువ్వు పారేయకపోతే మరణం లాగేస్తుంది నిన్ను, తెలుసుకో. నువ్వు బుద్ధిపూర్వకంగా ఇస్తే ధన్యుడివి, లేదా లాక్కుంటాను నేను. ఆ లాక్కోవటం మరణం, బుద్ధిపూర్వకంగా ఇవ్వటం మోక్షం. మేరీ చీజ్ మేరేకి హి సమ్యక్ భేంట్ దే దేనా అర్థాత్ మన శరీర సహిత. నా వస్తువు నాకివ్వడానికి ఏమిట్రా పేచి పెడతావు నువ్వు? మిథ్యాదే శేషజిస్ అధిష్టానికి సత్తా స్ఫూర్తిసే మిథ్యాకి ప్రతీతి. ఇదంతా మిథ్య. అయితే ఎలా కనపడుతున్నది? ఇదిగో నీ సత్తా స్ఫూర్తుల వల్లనే అది నీకు కనపడుతున్నది. అధిష్టాన్ చైతన్య నిర్వికార్ బంధ మోక్షాది. ఈ బంధం మోక్షం అధిష్టానమైన చైతన్యానికి లేదు బాబు. ఈ కల్పితమైన దానికే బంధం మోక్షం చెబుతున్నావు అంతే. हे मैत्रेय, दत्त सर्व पूर्वोक्त व्यवहारों में एक सा था. इस प्रकार पूर्वोक्त परमहंस की अवस्था देखती है. इलागे दत्तात्रेయుడిలాగే పరమహంసల పరిస్థితి ఉంటుందని తెలుసుకో. तो कहता है मुझमें नाम रूप जगत है ही नहीं. నువ్వేమో డచ్చాలు కొడుతూ ఉంటావు, గొప్పలు చెబుతూ ఉంటావు. నాలో నామరూపాల అజ్ఞానం అక్కర్లేదండి. అభి తేరా నాక్ కాన్ కాటేతో కహే మై బ్రహ్మ నహి జీవ్ హూ. ఇప్పుడు నేను నాలిక కోస్తాను, నేను కత్తి తీసుకొని వచ్చానంటే అమ్మమ్మ నేను బ్రహ్మమును కాదండి జీవుండేనంట. మాటలు చెప్పడానికి మాత్రం నేనంతా బ్రహ్మస్వరూపుణి అంటావు. చంపేస్తానని నన్ను దగ్గరికి వచ్చానంటే అబ్బబ్బా నేను బ్రహ్మను కాదండి, నేను జీవుండే, నన్నెందుకు ప్రాణం తీస్తారనంటావు. నేను నీ దగ్గర ఉందో చెప్పు. ఇప్పుడు బ్రహ్మము నేనున్నది. ఆ బ్రహ్మము నేనుంటే నేను కత్తి తీసుకొస్తే భయపడదు అది. జీవుడు నేనే నీ దగ్గర ఉన్నట్లయితే హడలు వస్తావు. ఈసుసే ఎంత మందిని చీవాట్లో ఇది. ప్రాక్టికల్ గా ఎవడు లేడయా, ఊరిక థియరీ చెప్పమంటే చెప్తాడని. ఇస్సే తేరీ దృష్టి శరీర్ పర్ హై. అప్పుడు నీ దృష్టి ఎక్కడుంది? శరీరం మీద ఉన్నది. శరీరమే నేను అనుకోకపోతే కత్తి చూచి భయపడతావా? భక్తి గోవిందకి కర్ జో నిర్మల్ హోవే. అందువల్ల సమష్టి జ్ఞానం పట్టుకోరా బాబు. मैं हूं तो जीव कहने से शरीरादिकों का उपद्रव मिट जावे तो क्या नुकसान है, किंतु कुछ नहीं. जब सर्व मैं हूं तो जीव भी मैं हूं. ఏమంటే గురువు గారు మీరే చెప్పారు కదా, బ్రహ్మము నేనే. బ్రహ్మము మాత్రమే కాదు, జీవుణ్ణి కూడా నేనే అనవచ్చు కదా. బ్రహ్మములో ఉండి జీవుల్లో లేదా? కాబట్టి భయపడ్డా కూడా భయంలో కూడా ఉంది కదండి. మీరు కోసేసినా కోతలో కూడా ఉంది కదండి. అమ్మా అంతవాడివా? అలాగే నువ్వు చూడగలిగితే ధన్యుడివే. మరి నేనేం కాదనిలే, చూడకుండా మాట్లాడితే మాత్రం తప్పు. సరే మంచిది. ఇంకా ఏకో చోడికే దూసరా నామ్ లేనే సే ఉపద్రవ్ సే ముక్త హోవే తో క్యా తిస్కా హాని హై. ఒక్కటి అడుగుతున్నా, పిల్లి మార్జాలం అన్నట్టు ఏదైనా సరే జంతువు ఒకటే అని అనుకోగలిగితే
దానిలో ఏం మోసం లేదు. అంటే జీవుడైనా ఈశ్వరుడైనా మరి బ్రహ్మమైనా మాటల్లో తేడాయే గాని నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నీకు భయం లేదు. నువ్వు బ్రహ్మాకార వృత్తితో ఉంటూ ఉన్నప్పుడు ఇంకా మేమేం మాటన్నా కూడా తేడా రాదు. మనక ఆగ్రహం నహి, అప్పుడు మనస్సు యొక్క ఆగ్రహం లేదు నీకు. విశుద్ధ గన్ జాంతా హై और सर्वकायिक वाचिक మానసిక వ్యవహారం కో ఆప్ చైతన్య దృశ్యమాయ. అంతా విశుద్ధంగానే కనిపిస్తుంటుంది, ఒకే ఒక బ్రహ్మ జ్ఞానఘనంగా కనిపిస్తుంటుంది. అంతేగాని దానిలోంచి ఇంకా వేరే భావన్ని కలగదు. హే మైత్రే ఇస్ ప్రకార్ విద్వానోं की स्तुति. సరే రాజా ने दत्त के मारने का त्याग करके नम्रतापूर्वक कहा. అప్పుడు ఆకాశవాణి చెప్పిందని చెప్పి జ్ఞానోదయమై పాపం ఆ మహారాజుకు ఆ దత్తాత్రేయుడి కాళ్ల మీద పడి, మేరే కర్మకో మత్ దేక్, నేను చేసిన పని మీరు మనసుకు తెచ్చుకోకండి, మేరే అపరాధ కో క్షమాకర్, జో కుచ్ హువా హై సో అవిద్యాసే హువా హై, అజ్ఞానం వల్ల జరిగిందండి అదంతా, నా జ్ఞానం లేదు, ఏం చేయమంటారు. దత్తనే కహా హే శివ, ఆయన సంబోధిస్తున్నాడు దత్తాత్రేయుడు, ఓ శివ, రాజా అనటంలా. తుజ్సే భిన్న కౌన్ హై జో క్షమాకరే, శివుడికి భిన్నంగా ఏముందయ్యా వాణ్ణి క్షమించటానికి? క్షమించేవాడు ఎవడున్నాడయ్యా? శివుడు క్షమించటమా? రాజానే కహా నామ రూప ఈ సంసార సేమై కైసే చూటు. అయ్యా మీరు మహానుభావులు, మీరు కాబట్టి ఆ మాట అనగలిగారు. ఈ నామరూపాత్మకంగా అనిపిస్తున్నది నాకు ఈ సంసారం, దీని నుంచి బయటపడడం ఎలాగో, మీలాగా నేను ఎలా తయారవ్వాలో చెబుతారా? దత్తనే కహా नाम रूप को तूने आप पकड़ा है, नाम रूप ने तुझको नहीं पकड़ा, इससे दूसरा कौन है जो तुझको छुड़ावे. ఓరి పిచ్చివాడా, నామరూపాలు నిన్ను పట్టుకోలేదురా, నువ్వు వాటిని పట్టుకున్నావురా. అందువల్ల నిన్ను వీటిలోంచి బయటపడేయమని అడుగుతావే, ఎవడు పడేయాలే నిన్ను బయట? నువ్వే పడున్నావు, పడలేదని భ్రమపడుతున్నావు. వాడెవడో ఒక గుంజను గట్టిగా కగిలించుకొని నన్ను విడిపించండి, గుంజ నన్ను పట్టుకున్నదని అంటున్నాడు. ఆ గుంజ అంటుందిట, వీడి దుంపదగా వీడు నన్ను పట్టుకొని నా ప్రాణం తీస్తున్నాడు, ఎవరికీ కనపడకుండా చేస్తున్నాడు, వీడు అడ్డం వస్తున్నాడు నాకు, ఇది గుంజ అని ఎవడు గుర్తించకుండా చేస్తున్నాడు, వీడిని ముందు బయటికి బొమ్మనండయ్యా, నేను బాగుపడతానంటుందిట ఆ గుంజ. అలాగే నామరూపాలను మనం పట్టుకుని దానిలో నుంచి విడిపించుకోవడమేలాగా అని ప్రతివాడిని సలహా అడుగుతున్నామంటే, బడా ఆశ్చర్య హై జో హై తో ఆప్ ముక్త్ ఔర్ छूटने की इच्छा करता है సో భ్రమ. ఇదిగో అసలు విషయం చెప్పమంటావా? నీవు అడిగినా అడక్కపోయినా నువ్వు ముక్తుడివి. నీవి నామరూపాలను పట్టుకున్నా పట్టుకోకపోయినా అవి నిన్ను సోకటంలా, నువ్వు ముక్తుడివి. ఆకాశం ఇప్పుడు నామరూపాలను పట్టుకున్నా అది ముక్తమే, పట్టుకోకపోయినా ముక్తమే. ఖాళీ అండి, ఇప్పుడు ఈ హాల్లో ఉన్నటువంటి ఖాళీ మన శరీరాలు ఇవి అవి ఇన్ని పదార్థాలున్నాయి, వీటితో కలిసి ఉన్నది బద్ధం కాదు, ముక్తమే. ఇవి తీసేసినా ఒట్టి ఖాళీగా ఉన్నా అది ముక్తమే. ఇట్ ఈజ్ ఎవర్ రిలీజ్డ్, ఎవర్ ఎక్స్పోజ్డ్, ఎవర్ ఫ్రీ. దాని ఫ్రీడమ్కు అడ్డు తగులుతున్నది ఏదీ లేదు. ఇప్పుడు ఈ మైకు ఆకాశము యొక్క స్వేచ్ఛకు అడ్డు తగులుతున్నది అంటారా? ఈ మైకులో కూడా అది ఉన్నప్పుడు ఇది ఇప్పుడు మైకు చుట్టూ ఉంది, మైకు లోపల ఉన్నప్పుడు దానికి అడ్డు తగిలేది ఏముంటుందండి? అరే కర్తాయ సో భ్రమ హై. సారాంశ అంటే బంధమోక్షాలు కూడా భ్రమే, అది కూడా మనకు నోషనే, ఒక భావనే. అంతేగాని యథార్థంలో మనం నమోక్షో నపృష్టే నా నిరోధో నచోత్పత్తిర్నబద్ధో నచ సాధకో నవై నాముముక్షుర్నవై ముక్త ఇత్యేషా పరమార్థత. మాండూక్యకారిక గౌడపాదాచార్యులు వాయించి పారేస్తున్నారు. ఎవడ్రా చెప్పింది నీకు సృష్టి ప్రళయం ఉన్నాయని? ఎవడ్రా చెప్పింది బంధం మోక్షం ఉన్నాయని? నీవే పరమాత్మవో. పరమాత్మలో ఇద్దరు లేరు, ఒకడు పరమాత్మ ఒకడు జీవాత్మ అని రెండు ఆత్మలున్నాయిట్రా. రెండు నీళ్లున్నాయన్నట్టు, రెండు ఖాళీలున్నాయన్నట్టు ఉంది నీ మాట. రెండు ఖాళీలేంటి? ఖాళీ అంతా కలిసి ఒకటి అయితే అసలు రెండు సముద్రాలున్నాయా? అది పసిఫిక్, ఇది అట్లాంటిక్ అంటావు. అంతా నీరంతా ఒకటే అయితే అలాగే ఇది జ్ఞాన జాతి ఒకటే. ఏ సారాంశకి అప్నే స్వరూపకే నా పహచాన్నేకే కారణ్ సే. ఇదంతా ఎందుకు వచ్చింది గొడవ? అసలు స్వరూపం ఏమిటో పూర్తి అవగాహన లేక వచ్చింది ఇదంతా. జైసే స్వప్న ద్రష్ట రూప్సే ముజ్కో కోయి చుడావే. స్వప్నం చూచేవాడు, అయ్యో ఈ దొంగలు దొరుకుకొస్తున్నారు, నన్ను దీని నుంచి బయటపడేసేది ఎవడరా అని కేకలు పెడుతూ పెద్ద కలవరింత వచ్చి వాడు మెళకువ తెచ్చుకున్నట్టు. ఆ మెళకువ వచ్చిన తర్వాత ఎక్కడున్నారా, ఎందుకురా కలవరించాడా? ఏం లేదు అంటాడు. వాడే అంటాడు ఏం లేదని. దొంగల నుంచి నన్ను కాపాడమని అన్నవాడు దొంగలు లేరు ఏమి లేరని వీడు ఎట్లా అన్నాడు? అంటే
నిద్రలోనేమో దొంగలు కనిపించారు, జాగ్రత్తలో కనిపించారు. అంటే అర్థం అజ్ఞానంలో కనిపిస్తున్నది ప్రపంచం, అది దొంగ. జ్ఞానంలో ఏదీ లేదు. నీవు ఒకటి నిన్ను కాపాడడం అంటూ లేదు. జ్ఞానం అనేది నీవు అర్థం చేసుకో, అనుభవానికి తెచ్చుకో. तुझ चैतन्य अधिष्ठान का नहीं, क्योंकि కల్పిత పదార్థ అప్నే అధిష్టాన్ సే వినా నహీ హోతా. కల్పితమైన పదార్థం ఎప్పుడూ కూడా కల్పితమే, దాని అధిష్టానానికి వేరుగా అది ఎక్కడా లేదు. ఆ సర్పం ఎక్కడుందండి? ఆ రజ్జువుకు భిన్నంగా ఎక్కడుందండి? అది కల్పితం. అది ఆరు కల్పిత వినా అధిష్టాన్ హోతాయి. తమాషా ఏంటంటే కల్పితమైనది అధిష్టానానికి వేరుగా ఉండదు గాని అధిష్టానం కల్పితం కంటే వేరుగా ఉంటుంది. ఈ అద్వైతం చూచారా? బంగారం కంటే నగలు వేరుగా లేవు గాని నగల కంటే బంగారం వేరుగా ఉంటుంది. ఎందుకంటే నగలు చేయించుకోక ముందు ఏముంది? వట్టి బంగారం ఉంది. నగలన్నీ కరిగించేసిన తర్వాత ఏముంది? కేవలం బంగారమే ఉంది. బంగారము నగలు లేకుండా తన పాటికి తాను స్వతంత్రంగా ఉండగలదు. అలాగే ప్రపంచం లేకున్నా పరమాత్మ స్వతసిద్ధంగా ఉండగలడు. అదే స్వతసిద్ధం అనే మాటకు అర్థం. పరమాత్మ వరకు పోకు. పరమాత్మ వరకు పోతే నీకు మతిపోతుంది, నువ్వు సాధన చేయలేవు. పరమాత్మ లేడు, అది అక్కడ విషయం. ఏది ఉన్నది? ఆత్మ ఉన్నది. పరమ జీవ ప్రత్యక్ ఇన్ని మాటలు చెప్పకు. ఉన్నది ఆత్మ ఒకటే. అది ఎక్కడుంది? ఎక్కడుందనే ప్రశ్న లేదు. ఘటము వెలపల ఎంత ఆకాశం ఉందో ఘటం లోపలంతా ఉందిగా, నీకేం భయం? కనుక పరమాత్మ సర్వత్రా ఉన్నప్పుడు నీలో లేడా? నీ జ్ఞానమే పరమాత్మ. ఆ జ్ఞానానికి ఏంటంటావు? ఆ జ్ఞానానికి ఆలోచనలు వస్తున్నాయి, అవి నగలు. బంగారంతో తయారు చేయించుకున్న నగలు ఏమిటో తెలుసా? ఆ జ్ఞానమనే బంగారంతో తయారైన నగలు నీ ఆలోచనలు, నీ సుఖదుఖ అనుభవాలు, నీ నోట వచ్చే మాటలు, నీ చేష్టలు, నీ నామరూపాల అనుభవాలు, ఇవన్నీ నగలనుకో. ఈ మొత్తం దేనిలో నుంచి నీవు తయారైనట్టు చూస్తున్నావు? నీ జ్ఞానంలో నుంచే. అర్థమైందా? అవి లేకపోయినా నీ జ్ఞానం ఉంటుంది, నీ జ్ఞానం లేకపోతే అవి లేవు. జ్ఞానం లేకపోతే బంగారమే లేకపోతే నగెక్కడుంది? కనుక అస్థిభాతి లేకపోతే విశేష ప్రపంచం లేదు. విశేషాలు లేకపోయినా సామాన్య రూపమైన అస్థిభాతికి ధోకా లేదు. ఇది ఒక పెద్ద గొప్ప భావం అండో, అద్వైత భావం. ఇవన్నీ మనం నోట్ చేసుకోవాలి. తో చైతన్యం అనాదికో కా ద్రష్టా హై, మాయాసే లేకర్ దేహ పర్యంత ఏ తేరా దృశ్య హై. మాయ దగ్గర నుంచి దేహం వరకు ఇదంతా నీకు కనిపిస్తున్న పదార్థం. ఇది నీ ఆభాస. దృశ్యక ద్రష్టాకో బాంధనా న కభీ కిసీనే దేఖా. ఈ దృశ్యము ద్రష్టను బంధించదు. ఎవడైనా చూచాడా ఈ మైకు నన్ను బంధిస్తున్నట్టు? ఈ హాలు మనల్నంతా బంధించిందనంటే ఎట్లా ఉంటుంది? ఎందుకంటే మన హాల్లో వచ్చి కూర్చున్నాంగా, హాలు మన చుట్టూ ఉన్నదిగా. మేమనంతా కట్టిపారేశాను అంటుంది అనుకో హాలు. దృశ్యం అది. నేను ద్రష్టను దృశ్యం కట్టేయలేదు, నేను బయటికి వెళ్ళిపోగలను. చూచారా? అలాగే శరీరం కట్టేయలేదు నా జ్ఞానాన్ని. చూచారా? హాల్ ఏదో అనుకుంటున్నారు మీరు, ఉపమానానికి చెప్పాం. అలాగే ఈ శరీరము నీ జ్ఞానాన్ని బందీ చేసిందా? దృశ్యక ద్రష్టాకో బాంధనా నా కభీ కిసీనే దేఖాయ్. దృశ్యము ద్రష్టను బంధించడం ఎవడూ చూడలే ఇంతవరకు. నా శాస్త్రమే సునాహై, శాస్త్రంలో ఎక్కడా వినపడలేదు. కోయి చైతన్య దూసరా హై నహి జో తుఝే చైతన్య కో బాంధే. పోనీలేండి, దృశ్యము ద్రష్టను బంధించకపోతే పోయింది, ద్రష్టను ద్రష్టే బంధించాడేమో. వై నాట్ అంటే అర్థం దృశ్యం ద్రష్ట రెండో మాటలు వదిలేసి చెప్తా. ఇప్పుడు జ్ఞానాన్ని జ్ఞేయమైన ప్రపంచము బంధించలేదు అన్నారండి. కరెక్టే, ఒప్పుకున్నాం. మరి జ్ఞానాన్ని జ్ఞానమే బంధించిందేమో. ఓరి పిచ్చివాడా, జ్ఞానాన్ని జ్ఞానం బంధించడానికి రెండవ జ్ఞానం ఒకటి ఉంటేగా. అర్థమవుతున్నదా? రెండు జ్ఞానాలు ఉంటే ఒక జ్ఞానం ఇంకో జ్ఞానాన్ని బంధించగలదు. రెండు జ్ఞానాలనే మాట రెండు ఆకాశాలనే మాట లాంటిది. ఆ జ్ఞానం అంటేనే నిరాకారం. నిరాకారంలో రెండో మూడో అనే ప్రశ్న రాదు. కనుక తన్ను తానే బంధించుకోవాల్సి వస్తుంది. మహా అయితే తన్ను తాను బంధించుకోవటం అసంభవం. అయితే మరి ఎలాగండి ఈ బంధం? భ్రమ. అదే కదా మా సమాధానం. ఏ విధంగానూ సమాధానం లేని దానికి ఏమని పేరు? భ్రాంతి అని పేరు. అర్థమైంది కదా? తాడు సృష్టించిందా సర్పాన్ని, లేకపోతే నీ మనస్సులో నుంచి వచ్చిందా సర్పం? నీ మనసు ఏమైనా పాము పుట్ట? దానిలో నుంచి పాములు బయటికి రావడానికి నీ మనసులో నుంచి రాలే, అక్కడ తాడులో నుంచి రాలే, ఎవరో తీసుకొచ్చి దాని మీద పడేయలే, పుట్టలో నుంచి వచ్చి కూర్చోలే. మరి ఏమిటా పాము? భ్రమ. భ్రమ అనే మాటకు ఎంత దూరం ఉన్నదో అర్థం చూసుకోండి. తబ్ కిస్సే మై తేరే
కో ఛుడావు. కాబట్టి దేనిలోంచి నిన్ను తప్పించమనంటావు ఇప్పుడు? పరంతో నా చైతన్యతో పరమార్థ ద్రష్ట సత్స్వరూप है ये नाम रूप तुझे चैतन्य का दृश्य असद रूप है सत को असत कैसे बंधेगा ఉన్నదానిని లేనిదాన్ని ఎలా కట్టేస్తుంది किंतु नहीं बंधेगा వైరాగ్య అర్థాత్ పరిచ్ఛన్న आप अहंकार को त्याग कर देख संसार कहाँ है వైరాగ్యం వైరాగ్యం అనే వాళ్లకు జవాబిస్తున్నాడు. వైరాగ్యం అంటే ఏమిటో అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. నామరూప సంసారమంతా నా స్వరూపమేనని తెలియకపోవటమే భ్రమ. ఆ భ్రమను పోగొట్టుకోవటమే వైరాగ్యం. ఏదో ఉంది, అది నాకు భిన్నంగా నన్ను ప్రాణం తీస్తున్నది అనే భావమే నిన్ను బంధిస్తున్నది. ఆ భావాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. ఆ వదిలించుకోవటానికే సన్యాసమని పేరు, దానికే వైరాగ్యం అని పేరు. ఏ పరమ వైరాగ్య అయ్యట. అదేనా గొప్ప వైరాగ్యం. త్యాగ కర్ అహంకార్ కో త్యాగ కర్ దేఖ్ సంసార్ కహా హై. నీ అహంకారం వదిలేసి చూడు, నీకు సంసారం కనపడితే ఒట్టు. అంటే అర్థం అహంకారమే సంసారం. అహంకారమే సంసారం అంటే ఏమిటి అర్థం చెప్పండి, చెప్పండమ్మా. అహంకారమే సంసారం. అహంకారం అంటే అసలు అర్థం శరీరమే నేననుకోవటం, అంతకు తప్ప మరి ఇంకేం చెప్పకండి. శరీరం మేరకే నా స్వరూపాన్ని దించి దానికే పరిమితం చేసి చూడడం అహంకారం. అదే సంసారం అంటున్నాడు. అంటే ఏమిటి? ఇలా చూచేసరికి ఈ మిగతాది నాకు అన్యంగా కనపడుతున్నది. అన్యంగా కనపడమే సంసారం కదండి. అప్పటికి శరీరం మేరకే దించకుండా అని అంటే అర్థం ఏమిటి? సర్వత్రా పరిచినట్టు చూస్తే నీ స్వరూపాన్ని, అంతటా నీ నువ్వు వ్యాపిస్తే సంసారం ఉందా లేదా? ఉంటుంది. లేదనకండి, ఉంటుంది. ఎలా ఉంటుందో చెప్పండి. ఎలా ఉంటుందా? స్వప్నంలో చూసినట్టు ఉంటుంది. లేదా జాగ్రత్త అవస్థలోనే చెబితే కాలిపోయిన దస్త్రంలాగా ఉంటుంది. ఒక దస్త్రాన్ని కాల్చేశారు, అది కాగితాల కట్ట, దానికి ఒక పురికొస కూడా చుట్టూన్నారు, కాల్చేశారు. పురికొసతో సహా కనపడుతూనే ఉంటుంది. ఆ పురికొసతో కట్టేసిన కట్ట కట్టలాగే కనపడుతుంటుంది. కానీ అది కాగితము కాదు, అది తాడు కాదు, దాని కలం పెట్టి రాయడానికి వీలు లేదు. ఆ గాలి వీచిందో చెదిరిపోతుంది. ఆ గాలి వీసనంత వరకు అలా కనపడుతుంటుంది. ఆ గాలే ప్రారబ్ధం. ఆ ప్రారబ్ధం వీసనంత, అంతే, గాలి వీసనంత వరకంటే ప్రారబ్ధం దాన్ని కాపాడుతున్నంత వరకు అలా ఉంటుంది. వీచిందో అంటే మరణం. ఆ వీచటం మరణం. ఆ గాలి వీచేటప్పటికి శరీరం పోతుంది. ప్రారబ్ధం తీరిపోయింది, ఇంకా శరీరం పోతుంది. ఆ కట్ట కనపడదు. అది విదేహ కైవల్యం. బాగా మననం చేయాలి. బాగా ఇద్దరు ముగ్గురు కూర్చొని, మీరు నేను చెప్పాను అనుకోకుండా ఇద్దరు ముగ్గురు కూర్చొని ఏ రోజు చెప్పింది ఆ రోజు బాగా సెటిల్ చేసి పారేయండి. ఆప్నే సంకల్పసే తుమ్కో కిసీనే బాంధా నహీ, ఎవరు నిన్ను బంధించలే. ఆప్నే సంకల్పసే ఆప్ హీ బాంధా గయా హై. నీకు నువ్వే కట్టేసుకున్నావు. తాళ్లు తెచ్చుకొని నిన్ను నువ్వే కట్టేసుకున్నావు. ఇప్పుడు ఆ మనిషి ఆ నీళ్లలో దూకిందే, ఎవరో తిప్పలే ఆ శరీరాన్ని. అర్థమైందా? తన్ను తానే తిప్పుకుంటూ వచ్చే నీళ్లలో పడిపోయింది. ఆ తన్ను తానే కట్టేసుకోవటం కూడా అదే. తిప్పుకోవటం ఎలాంటిదో కట్టేసుకోవడం అలాంటిది. జైసే घुरायण आप ही अपना मकान बनाकर फंस कर मरती है, इससे है राजन तू आपको मनादिकों का दृष्टा जान, दृष्टा में बांध मोक्ष वही नहीं. ఇదిగో దీనికి ఉపమానం చెప్పమంటావా? ఒక పట్టు పురుగు తన చుట్టూ తన లాలాజలంతో పట్టు పేనుకొని ఒక గూడు కట్టుకొని దానిలో తనే బడిపై చచ్చిపోతుంది. ఒక పురుగండి తన చుట్టూ తానే అల్లుకొని తానే దానిలో పడి చచ్చిపోతున్నదేనంటే ఎవరో అల్లితే తాను ఒకటి దానిలో పడిపోవడం కాదు. అలాగే మన చుట్టూ ఏమిటి? మన చుట్టూ మన ఆలోచనలను చుట్టుకొని, మన అనుభవాలను చుట్టుకొని, మన మాటలు చుట్టుకొని, ఇవన్నమాట. మనం ఒక నామరూపాత్మకమైన శరీరాన్ని, విశేషాల యొక్క జ్ఞానం చుట్టుకొని, మన సామాన్య జ్ఞానాన్ని, మన స్వస్వరూపాన్ని మనం గుర్తించక వీటితోనే సతమతమైపోయి కాలం తీరేపటి కన్ను మూస్తున్నాం. అది జననం మరణం జీవనం అంతా. మరి దీనికి ఏమిటి పరిష్కారం? ఒక్కటే ప్రాప్తి వాస్తే కించిన్ మాత్ర భీ తుజ్కో కర్తవ్య నహి. ఇంకా ఏ క్రియారూపమైనటువంటి ప్రయత్నం లేదు. యోగాలు గీగాలు అన్నీ మానేయండి, భక్తి భజనలు అన్నీ మానేయండి. అది మార్గం కాదు. మరి ఏమిటి?
ఈ చుట్టుకోవటం భ్రమ వల్ల జరిగింది గనుక భ్రమను పోగొట్టేది భ్రమ. అజ్ఞానం వల్ల జరిగిన దానికి పరిహారం జ్ఞానమే తప్ప మరొక్కటి లేదు. చీకటిని పోగొట్టడానికి వెలుగు తప్ప నీళ్లు పోసి కడిగితే పోదు, చీపురు పెట్టి తుడిస్తే పోదు. ఆప్నే స్వరూప ఆత్మాకో సమ్యక్ జాన్నా హీ కర్తవ్య హై. నీ స్వరూపం, నీ ఆత్మస్వరూపం సర్వత్రా ఉన్నట్టు చూడడమే దానికి మంచి చికిత్స. ఐసే కహకర్ దత్తు చెలేగయ్యే. దత్తాత్రేయుడు ఆ రాజుకు చేసిన ఉపదేశం అది. పాపం చేసి వెళ్ళిపోయాడు. రాజా జీవన్ముక్త హోకర్ యథా. ఆ రాజుగారు ఆ మాటలు విని ఆయన శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి జీవన్ముక్తుడైపోయాడని కథ చెప్పాడు. సత్సంగ్ సే చూచావా, రాజా యత్కించిత్ సత్సంగ్ సే, ఏ కొంచెమో సత్సంగం వల్లనే ఆ మహారాజు అప్నే స్వరూపకో సమ్యక్ జాన్ గయా. తన స్వరూపమేమిటో ఉన్నట్టు పట్టుకున్నాడు. మరి और तुझ అభిమానీ కో సత్సంగ కా స్పర్శ హీ నహీ హోతా. ఒరే మైత్రేయ, నీవు దేహాభిమానం పెట్టుకుని దుర్మార్గుడా, నీకు సత్సంగము విలువే తెలియదురా. నీకు సత్సంగం ఏముందిరా? మైత్రేయనే కహా. వాడిని అన్నాడని కాదు, మనబోటి వాణను ఆక్షేపిస్తున్నట్టున్నది. మనం ఉలిక్కిపడాలి ఇప్పుడు. చారో ఓర్ దృశ్యకే మాన్నే యోగ్య జోమై నిర్వికార్ చైతన్య హూ तो मुझको ज्ञान से प्रथम सत है संज्ञा जिस दृश्य की तिसका సంగ్ నామ్ స్పర్శ నహీ హోతా. సత్సంగం లేదన్నారే మీరు. మాట మంచి మాటేనండి గురువు గారు. సత్సంగం లేకపోవడమే గొప్పండి. ఓడిపోలే, సత్సంగం లేకపోతే పనికిరాదు అని నేను కాదండి. నేను చూడక ముందు నుంచి, చూస్తున్నప్పటి నుంచి కూడా ఈ నామరూపాలు సత్ ఇవి ఉన్నట్టు కనపడుతున్నాయి కదండి. వాటి వల్ల కదండి ముప్పు తెచ్చుకున్నాను. వాటితో సంగం లేకపోవడం మంచిదే కదండి. ఈ సత్తుతో సంగం లేకపోవడం నహీ హోతా క్యోంకి మై సాక్షి చైతన్య అసంగం. నేను ఒక సంఘం పెట్టుకుంటేనే తప్పండి. దీంతో సంఘం పెట్టుకోకుండా ఉండడమే సత్సంగం లేకపోవడం అండి. ఆ లేకపోవడమే గొప్ప కదా. ఇసుసే ఠీక్ హై ముझे అభిమానీ కో సత్సంగ కా స్పర్శ నహీ హోతా. నేను ఆత్మాభిమానినండి, అంతేగాని ప్రపంచాభిమానిని కాదు. ప్రపంచమనే సత్తుతో నాకు సంఘం లేకపోవడమే చాలా మంచిది. అథవా అప్నే సహిత సర్వ వాసుదేవ్ హై. అది కూడా కాదండి గురువుగారు, నాకు కలిగిన అనుభవం మీకు చెప్తాను వినండి. నాతో సహా అంతా వాసుదేవ స్వరూపమే అన్నప్పుడు సత్సంగం ఎక్కడున్నది, అసత్సంగం ఎక్కడున్నది? ఇది వదిలేసి అది పట్టుకోవడం అనే మాటకు అర్థమేముంది? ఇస్సే మై ఠీక్ అభిమానీ హూ. పరాశర్నే కహా తూ కౌన్ హై. అయితే ఇప్పుడు ఎవరు నువ్వని అడుగుతున్నాను, చెప్పు జవాబు. మైత్రేయనే కహా మై ఆప్కో నహీ జాంతా. నేను నన్ను గుర్తించలేకపోతున్నా. నేను అనేది ఏదో పోయింది, చచ్చిపోయింది. అది అంటే ఏమిటి? దేహమే నేననుకునే నేను కాదు, నేను పోయింది. అది జాన్నా ద్వైతమే హై. నన్ను నేను గుర్తించటం అనేది ఎప్పుడవుతుందో తెలుసా? ద్వైత ప్రపంచంలో అయితే చెప్పండి ఆ మాట. నన్ను నేను, ఒక నేను ఆత్మ, ఒక నన్ను అనాత్మ. మై చైతన్య స్వయం ప్రకాశ అద్వైతుహం. నేను నన్నును గలుపుకున్న నేను, నాదిని గలుపుకున్న నేను, మరి నేను అద్వైతం. సర్వశాస్త్రం కర్మ ఈ చైతన్య హీ ప్రతిపాద్యం. శాస్త్రాలన్నీ చెబుతున్నది ఆ నేనునే. సర్వ బ్రహ్మాదికముష చైతన్యకు అపునా ఆత్మా జాని. అందరూ తెలుసుకున్నది అదే. ఇస్సే తుమ్ హీ కహో మై కౌన్ హూ. ఇప్పుడు నేనెవరో మీరు చెప్పండి అని అంటే పరాశరనగా మై హూ అన్నాడు ఆయన. నీవెవరో కాదు, నేనే అన్నాడు ఆయన. అప్పటికి నీవు నేననేవి రెండో కలిసి నేనుగా భావన చేస్తే అదే అసలైన పరమాత్మ స్వరూపం. మనం జీవాత్మ కాదు, దేహాత్మ కాదు, ప్రత్యేగాత్మ కూడా కాదాఖరుకో కేవలం పరమాత్మ అని తెలుసుకుంటే అంతకు మించినటువంటి అద్వైత అనుభవం లేదని ముగించాడు. ఓం శాంతి శాంతి శాంతి.